ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం 2 యోహాను పత్రిక 3-4 వచనాలు. మీ బైబిళ్లు తెరిచి నాతో కలిసి చదవండి. సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తునొద్ద నుండి కృపా, కనికరము, సమాధానము మనకు తోడవుతాయి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుస్తూ ఉండడము కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 3 మాటలు ఈ వచనంలో ఉన్నాయి. 1 ప్రేమ, 2 కృప, 3 కనికరం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు. ఆయన మనలను ప్రేమించాడు. ఆయన తన కృపచేత మనలను రక్షించాడు. ఈ వచనంలో కనికరము, కృప, ప్రేమ 3 ఉన్నాయి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ సృష్టి ఉనికిలోకి రాకముందు దేవుడున్నాడు. దేవుడే ప్రేమ. ఈ సృష్టే లేనప్పుడు దేవుడు ప్రేమ అంటున్నారు గదా, మరి ఆయన ఎవరిని ప్రేమించాడు అని అడుగుతారా? దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు గదా. దేవుడు కుమారుణ్ణి ప్రేమించాడు. కనికరము, కృపా కంటే ముందు నుండి ప్రేమ ఉంది. ప్రేమ దేవుని స్వభావం, అది దేవుని లక్షణం. దేవునిలో ప్రేమే ఉంది, మరేదీ లేదు, ఉండదు. అయితే దేవుని ప్రేమ ఒక్కటే మనిషిని రక్షించలేదు. దేవుని ప్రేమ దేవుణ్ణి కనికరానికి, కృపకు ప్రేరేపించింది. ప్రేమను బట్టే కనికరము, కృప ప్రయోగానికి వచ్చాయి. కనికరానికి, కృపకు అర్థభేదముందా? కనికరము చేత దేవుడు పాపి అయిన మానవుణ్ణి రక్షించడానికి సదుపాయం చేశాడు. మానవుని అక్కరను గుర్తించి దేవుడు కనికరించాడు. దేవుని కనికరము చాలా గొప్పది. ఆయన కరుణా సంపన్నుడు. అవును, ఎందుకని ఆయన అంత కరుణ చూపాడు? ఆయనే ప్రేమ కాబట్టి. తన కనికరమును బట్టి పాపి అయిన మానవుని కోసం అంత త్యాగం చేశాడు. అయితే కనికరం మాత్రమే మానవుని రక్షణకు చాలదు. యేసునందు కేవలం పరిశుద్ధతే ఉంది, పాపం ఏమాత్రమూ లేదు. అందుచేత ఆయన కృప పనిచేసింది. నీవు నేను ఏమి చేసినా రక్షణ రాదు. అది దేవుని కృపచేత నీ క్రియలతో నిమిత్తం లేకుండా కలిగింది. దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. నశించిన పాపివైన నీతో అన్నాడు, నేను ప్రేమను, కృపాసత్య సంపూర్ణుడను. నీ పట్ల నా కనికరమును బట్టి, కరుణను బట్టి నీకు రక్షకుణ్ణి ఇస్తున్నాను. ఇప్పుడు పాపి చేసేదేమీ లేదు. ఆయన యందు విశ్వాసముంచితే చాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఇదే సత్యాన్ని విడమరిచి చెబుతోంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయపడడానికి వీలులేదు. దేవుని కనికరము, కృప, ప్రేమ ఈ 3 ఒకటే అనిపించినా అర్థంలో కొంచెం భేదముందని విశ్వాసులు గ్రహించగలరు. రక్షణ దేవుని ప్రేమ నుండే వచ్చింది. అయితే దేవుడు తన ప్రేమ చేత, కనికరము చేత మాత్రమే మనలను రక్షించలేదు. మన దేవుడు పరిశుద్ధుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. దేవుడు లోకమును ప్రేమించి రక్షించాడని కాదు, దేవుడు లోకమును ప్రేమించి తన కనికరము చేత లోకానికి రక్షకుణ్ణి ఇచ్చాడు. ఆ రక్షకుడు కృపచేత మనల్ని రక్షించాడు. శ్రోతలు, గ్రహించండి, రక్షణ అనేది దేవుని ప్రేమనే కాదు, దేవుని న్యాయాన్ని, నీతిని వ్యక్తం చేస్తుంది. మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని, రోమాపత్రిక 3వ అధ్యాయం
26వ వచనాన్ని జతచేసి ధ్యానిస్తే ఈ పరమసత్యం బోధపడుతుంది. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడు, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చేవాడు అయి ఉండడానికి ఆయన అలాగు చేశాడు. అందుకే యోహాను తన 2వ పత్రికలో అంటున్నాడు, దేవుని నుండి, క్రీస్తు నుండి కనికరము, కృప, సమాధానము మనకు తోడై ఉంటాయి. కృప అంటే దేవుడు మనలను రక్షించిన విధానం. కనికరంతో దేవుడు మనకు రక్షకుణ్ణి ఇచ్చాడు. సమాధానం, నీకు ఇదంతా ప్రాప్తించినప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము నీ హృదయానికి కావలి ఉంటుంది. దేవుని సత్యము మనలో నిలిచి ఉంది. ఆ సత్యమే ఎల్లప్పుడూ మనలో ఉంటుంది. ఆ సత్యాన్ని బట్టి మేము మిమ్ములను నిజంగా ప్రేమిస్తున్నాము. సత్యము, ప్రేమ ఈ రెండూ మన యందు ఉండగా తండ్రి కుమారుల కృపా, కనికర, సమాధానములు మనకు తోడై ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ సత్యం మారేది కాదు, నిత్యమైనది, శాశ్వతమైనది. మనుషుల అభిప్రాయాలను బట్టి దేవుడు తన పద్ధతేమీ మార్చుకోడు. మన దేవుడు ప్రేమ. ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. ప్రభువైన యేసుక్రీస్తు నీకోసం చనిపోయిన దేవుడు. యేసు తండ్రి అయిన దేవుని కుమారుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో యేసు స్థానం ఎంత గొప్పదో గమనించండి. సత్యప్రేమలు అని యోహాను ద్వంద్వ సమాసంగా కలిపి చెప్తున్నాడు. ప్రేమ సత్యపరిధిలోనే ప్రయోగయోగ్యమవుతుంది. సత్య సిద్ధాంతం నుండి మనం అటూ ఇటూ తొలగకూడదు. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందాము. ఆ ఆజ్ఞ సత్యమే. సంఘమా, ఏర్పరచుకొనబడిన మహిళ, నీ పిల్లలు, అవును, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని విన్నాను. నాకెంతో సంతోషం. సత్యమందు సంఘబిడ్డలు నడుచుకుంటారు. దేవుని సత్యమే వారి జీవిత శైలి, జీవిత విధానం. దేవుని ఆజ్ఞకు విధేయులై ప్రవర్తిల్లుతున్నారు. తండ్రి ఆజ్ఞను నీ బిడ్డలలో కొందరు జవదాటరు. సంఘబిడ్డలు ఆ విధంగా జీవిస్తే దైవదాసులకు, అపుస్తలులకు ఎంతో సంతోషం, మహదానందం. ఆయన మన తండ్రి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడవాలి. అప్పుడు మనలో మనకు, ఆయనతో మనందరికీ సరైన సహవాసము కొనసాగుతుంది. దేవుని వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవాలి. శ్రోతలు వింటున్నారా? యోహాను రాసిన ఈ ఉత్తరం సంఘ మహిళకు, సంఘ బిడ్డలకు రాయబడిన చిన్న పెద్ద లేఖ. సంఘము, సంఘ బిడ్డలు. యోహానుకు దేవుని సంఘమంటే ఎంతో ఆసక్తి. తాను సంఘములో ఒక పెద్ద. పేతురు కూడా సంఘంలో సాటి పెద్దను అని చెప్పుకున్నాడు. తాము అపొస్తలులై ఉండి కూడా సేవలోనే తమ అధికారాన్ని చూపుతున్న నిరాడంబరులు వీరు. సంఘబిడ్డలు, సత్యముననుసరించి నడుచుకొనండి, అసత్యాన్ని బహిష్కరించండి, ప్రేమను సత్యపరిధిలోనే ప్రయోగించండి. అసత్యం మన ప్రేమకు తగింది కాదు. సత్యం మనకు ఆధారం. దేవుని ఆత్మ సత్యాత్మ. సంఘబిడ్డలందరూ సత్యమును అనుసరించి జీవించాలన్నదే అపొస్తలుని భారం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రెండు మాటలు ఎక్కువగా వాడతారు, సత్యము, ప్రేమ. కాని వాటిని ఆచరించరు. అబద్ధాలు చెప్పి తమ పదవిని నిలుపుకునే నాయకులు, వ్యాపారాన్ని అభివృద్ధిపరుచుకునే వర్తకులు ఎందరో ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు పలికినందుకు లంచం పుచ్చుకునేవారు ఉన్నారు. అందుకే న్యాయస్థానాలలో సాక్ష్యం చెప్పడానికి ముందు దేవుని పేరట ప్రమాణం చేయిస్తారు. నేను అబద్ధం చెప్పను, సత్యమే చెబుతాను అని చెప్పిస్తారు. ప్రేమ అనే మాట ఎంత ఎక్కువగా వాడతామో. తమకిష్టమైన ప్రతిదాన్ని ప్రేమిస్తున్నాము అంటారు. అసలైన ప్రేమ దేవుడే.
ఆయనను ఎరుగని వారికి ప్రేమంటే ఏమిటో ఏం తెలుసు? దేవుని ప్రేమ నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది. దేవుని ప్రేమ స్వచ్ఛందమైనది, కృపాసహితమైనది. లోకంలో విలువలు తారుమారైపోతున్నాయి. అసత్యం, స్వార్థం ప్రతి ఒక్కరిలో గూడు కట్టుకొని ఉంటోంది. యేసుక్రీస్తు సత్యము, ప్రేమ యొక్క అవతారమే. యేసుక్రీస్తుకు చెందిన ప్రజలు ప్రేమగలవారై సత్యమును అనుసరించి నడుచుకుంటారు. అపొస్తలుడైన యోహాను సత్యము, ప్రేమ అయిన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగును. యేసు వక్షాన ఆనుకొని ఉన్న ప్రియ శిష్యుడు. ఈయన యోహాను సువార్త రాశాడు. 1, 2, 3 యోహాను పత్రికలు రాశాడు. ప్రకటన గ్రంథం కూడా రాశాడు. సత్యము, ప్రేమ ఈ రెండూ యోహానుకు ముఖ్య అంశాలు. క్రైస్తవ జీవితంలో సత్య ప్రేమలు ఎంతో ప్రాముఖ్యమైన లక్షణాలు. 2 యోహాను పత్రిక ఒక స్థానిక సంఘాన్ని ఉద్దేశించి రాసిందే అయినా ఇందలి సత్యాలు అన్ని కాలాలలో అన్ని స్థానిక సంఘాలకు వర్తిస్తాయి. సత్యాన్ని అనుసరించండి, దేవునికి విధేయులై జీవించండి అని యోహాను ప్రబోధిస్తున్నాడు. యేసుక్రీస్తు అవతార సత్యాన్ని ఎరుగని వారు బోధకులైతే వారు వంచకులు. అట్టి బోధకుణ్ణి క్రీస్తు విరోధి అని గుర్తించాలి. అలాంటి వారితో సంబంధ సహవాసాలు పెట్టుకోకూడదు. ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రేమలో నడుచుకోవాలి. ఈ పత్రిక చాలా చిన్నది, కాని ఇందలి సందేశం చాలా గొప్పది. ఇందలి ప్రతి మాట మనకెంతో అమూల్యమైనది. సత్యమును అనుసరించి ప్రేమించి ప్రభువుకు విధేయులమై బ్రతకాలి. ఈ పత్రికలో కీలక వచనం 6వ వచనం, మనమాయన ఆజ్ఞల ప్రకారం నడవటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకోవాలి అనేదే ఆ ఆజ్ఞ. ప్రియ శ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, సత్యము అనే మాటను యోహాను వాడినప్పుడు దాని అసలర్థం ఇదే. దేవుని వాక్యం, బైబిలు, ఇదే మారని సత్యం. క్రైస్తవ జీవితానికి ఆధారం, పునాది దేవుని వాక్యమే. దేవుడే సత్యం. వాక్య సత్యముతో దేవుడు మనలను ప్రతిష్ఠ చేశాడు. యేసును వెంబడించే వారిని నడిపించేది వాక్యమే. యేసు ప్రబోధాలను మనం తూచా తప్పకుండా పాటించాలి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. అంతేకాని మన బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేయకూడదు. వాక్యానికి విపరీత అర్థాలు చెప్పేవారిని ప్రోత్సహించకూడదు. ఇక ప్రేమ అనే అంశాన్ని గమనించండి. యేసు ప్రభు ఆజ్ఞ, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. అసలైన క్రైస్తవానికి ప్రేమే గుర్తింపు. ఇక కపట బోధకుల సంగతి. యేసు ప్రభు చెప్పని సంగతులు బోధించేవారే కపట బోధకులు. వారికి ప్రసంగ వేదికలను అప్పగించకూడదు అని యోహాను హెచ్చరిక చేస్తున్నాడు. యేసుక్రీస్తును ఘనపరచని బోధ, ఆయన దేవత్వాన్ని గుర్తించని బోధ అతి ప్రమాదకరమైనది. అలాంటి నాయకులతో సహవాసం చేయకూడదు. వారికి దూరంగా తొలగిపోవడం శ్రేయస్కరం. సంఘబోధలో పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సంఘానిది, సంఘ బిడ్డలది. క్రైస్తవ అవగాహనలో సత్యము, ప్రేమ ఈ రెండూ జత చేయబడ్డాయి. ఈ రెండూ పెనవేసుకుపోయాయి. సత్యాన్ని బట్టే యోహాను సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. సత్యాన్ని బట్టే యోహాను ఈ ప్రేమ లేఖ రాయటం జరిగింది. క్రైస్తవ సత్యమే ప్రేమంటే ఏమిటో మనకు బోధపరుస్తుంది. క్రైస్తవ ప్రేమను గ్రీకు భాషలో అగాపే అంటాము. ఈ ప్రేమ భావ వికారం కాదు. ఎక్కువై తిరిగి తక్కువై ఆటూపోటూలాగా వస్తూ పోతూ ఉండేది కాదు. ఏదో అలా అనిపించింది గనుక ప్రేమిస్తున్నా అనేది కాదు. దేవుని ప్రేమకు ఆరంభం దేవుడే. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనం ప్రేమిస్తున్నాము. ఎదటి వ్యక్తి ఎలాంటివాడైనా ఎట్టి భేదము లేకుండా
అందర్నీ ప్రేమించేది అగాపే ప్రేమ. ఎల్లప్పుడూ ఇతరుల క్షేమాన్నే కోరుతుంది అగాపే ప్రేమ. యేసు మనల్ని ప్రేమించాడంటే దానికి ఆయన చెల్లించిన వెల ఎంత గొప్పదో మనం గుర్తించాలి. క్రైస్తవ బిడ్డ ప్రభువు చేత ప్రేమించబడినవాడు గనక అతడు ప్రేమిస్తాడు. ప్రభువు తనను ప్రేమించినట్లే తాను ప్రేమిస్తాడు. ఇదే యోహాను 2వ పత్రికలోని ప్రేమ సందేశం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యోహాను తన పత్రికను సంఘ క్షేమాభివృద్ధి దృష్ట్యా రాశాడు. పత్రిక వ్యక్తిగతంగా కూడా మనకెంతో ఉజ్జీవప్రదమైనదని వేరే చెప్పనక్కర్లేదు. ఈ పత్రికలో దుర్బోధకులను గురించి గంభీరమైన హెచ్చరికలున్నాయి. తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృప, కరుణ, శాంతి, సత్యమందు, ప్రేమయందు మనకు లోతుగా ఉంటాయి. ఇవి మనకు తోడై ఉంటాయి అంటున్నాడు. ఇది ఆశీర్వాద ప్రార్థనగా చెప్పటం లేదు. ఇవి వారికి ఉన్నట్లే పరిగణించి రచయిత ఈ మాటలు రాశాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఆశీర్వచనంగా పలికిన మాటలివి. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపా, కనికరము, సమాధానము నీకు కలుగునుగాక. యోహాను కుమారుణ్ణి, తండ్రిని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును బట్టి ఆయన తండ్రి మన తండ్రి అయ్యాడు. ఆయన దేవుడు మన దేవుడయ్యాడు. పునరుత్థానం తరువాత యేసు ఆరోహణమైపోతూ మరియతో అన్నాడు, నీవు వెళ్ళి మన సహోదరులతో చెప్పు, నా దేవుడు, మీ దేవుడు, నా తండ్రి, మీ తండ్రి అయిన వాని వద్దకు నేను ఎక్కి వెళుతున్నాను. గ్రహించారా శ్రోతలు? క్రీస్తును బట్టి మనం దేవుని కుటుంబంలో, సహోదరత్వంలో ప్రవేశించాము. దేవుని కుటుంబంలో మన జ్యేష్ఠ సోదరుడే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుని కృప, కనికరము, శాంతి దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ ఉంటాయనే నిశ్చయతను యోహాను వెలిబుచ్చుతున్నాడు. కీర్తనలు 23:6 వచనంలో దావీదన్నాడు, నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఇది దావీదుకున్న ఆత్మ నిశ్చయత. అలాగే యోహాను దేవుని కనికరమును, కృపను, సమాధానమును కలిగి ఉన్నామనే నిశ్చయతను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. కృప అనేది దేవుని హృదయములో నుండి పెల్లుబికి వచ్చే ఊటలాంటిది. అది బయటికి ప్రవహించినప్పుడు కనికరము, కరుణ అవుతుంది. కృపకు, కనికరానికి ఫలితమే శాంతి, సమాధానం. ఈ పాఠంలో యోహాను తండ్రి వలన మనము పొందిన ఆజ్ఞ అంటున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడితట్టైనా ఎడమతట్టైనా తిరిగినా ఇదే త్రోవ, దీనియందు నడవండి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం, అంతటా అందరూ మారుమనస్సు పొందాలని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించాడు. అబద్ధాలు, మోసం మొదలైన పాపాలన్నిటినీ విడిచిపెట్టి మానవులు సత్యంలో నడుచుకోవాలి అనేదే దేవుని ఆజ్ఞ. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారంటే అది నాకెంతో ఆనందం అంటున్నాడు భక్త యోహాను. యోహానుకు ఇది ఆనందం కలిగించే అంశం. సంఘ బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. యథార్థమైన క్రైస్తవ ప్రేమ సత్యము మీద ఆధారపడి ఉంటుంది. సత్యము అంటే దేవుని వాక్య ప్రత్యక్షం. క్రీస్తు యొక్క వ్యక్తిత్వమందు, ఆయన చేసిన గొప్ప కార్యములందు కేంద్రీకరించబడిందే క్రైస్తవ ప్రేమ. క్రీస్తే మార్గము, ఆ మార్గము సత్య మార్గము, నిత్యజీవ మార్గము. దీనికి భిన్నమైన బోధ అసత్యం, దాని గమ్యం నాశనం. సత్యమందలి సహవాసము
విశ్వాసానికి దోహదం. అట్టి సహవాసము విశ్వాసాన్ని అంతకంతకు విస్తృతపరుస్తుంది. సత్యప్రేమలు ఇప్పటికీ ఎల్లప్పటికీ క్రైస్తవ జీవితానికి ఆధారమై ఉంటాయి. కృపా, కనికరము, సమాధానములు తండ్రి అయిన దేవుని నుండి మనకు సంక్రమిస్తాయి. సత్యమందు, ప్రేమయందు కృపా, కనికరము, సమాధానము అనే మూడు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ పాఠం ముగింపులో మా శ్రోతలు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను మీ దృష్టికి తేగోరుతాము. ఆ రోజుల్లో సంచార బోధకులు స్థానిక క్రైస్తవ కుటుంబాల ఆతిథ్యం మీద ఆధారపడేవారు. ఈ బోధకులలో కొందరు విమతవాదాలను ప్రచారం చేసేవారున్నారు. అమాయకులైన క్రైస్తవులు వారిని ఇండ్లలో చేర్చుకొని వారి బోధలకు ప్రభావితులయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి బోధకులను చేర్చుకోవద్దని హెచ్చరించడానికి యోహాను 2-3 పత్రికలు రాశాడు. ఈ బోధకుల దుర్బుద్ధిని పసికట్టండి. వారి సందేశం వెనక ఉన్న ఉద్దేశ్యం మంచిది కాదు. క్రీస్తును గురించిన సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు వారు చెప్పరు. సంఘ బిడ్డలు సహోదర ప్రేమను విడువకూడదు, మీ ప్రేమ వర్ధిల్లాలి అనే ఆకాంక్షను భక్త యోహాను ఈ చిన్న పత్రికలో వెలిబుచ్చుతున్నాడు. ఈ రచయిత ప్రేమ అపోస్తలుడు. ఆయన సందేశం ప్రేమ. ప్రేమే అంతటా ఈయన సందేశంలో ధ్వనిస్తుంది. ప్రేమ అనేది యేసు ఆజ్ఞ. దీన్ని పాటిస్తే విశ్వాసులకు మరి ఇంకేం కావాలి? అది చాలు. ఆ రోజుల్లో సంఘం యువదశలో ఉంది. వారికి ఈ హెచ్చరికలు ఎంతో అవసరం. ఆ మాటకొస్తే మనకు అవసరమే. యోహాను ఈ చిన్న పత్రికలో చెప్పదలుచుకున్న మాట ఇదే: మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనండి. మరో విశేషం మనం గుర్తించి తీరాలి. ఏర్పరచబడిన అమ్మగారు, నీ పిల్లలలో కొందరు మాత్రమే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. మిగతా వారి సంగతేమిటి? వారు సత్యము నుండి వేరై దూరం కాకుండా జాగ్రత్త పడండి, శ్రద్ధ వహించండి, వారిని దుర్బోధకుల బారి నుండి కాపాడండి అని అపోస్తలుడు హెచ్చరిక చేశాడు. పాఠం ఇంతటితో సమాప్తం. అద్వితీయ దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.